సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. యూడేస్ ప్లస్లో ఫస్ట్ క్లాస్లో విద్యార్థిని యాడ్ చేసుకునే విధానము, ఒక విద్యార్థి మన స్కూల్కి టీసీతో వచ్చినప్పుడు ఆ విద్యార్థిని మన స్కూల్లో యాడ్ చేసుకునే విధానము, మన స్కూల్లో ఒక విద్యార్థి టీసీ ఇచ్చినప్పుడు ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టే విధానం, ఈ మూడింటి గురించి కంప్లీట్ సమాచారము మన మొబైల్ని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్లయితే ఈ మూడింటి గురించి మీకు పూర్తి అవగాహన కలగడం జరుగుతుంది. సో మొదట బ్రౌజర్లోకి వెళ్ళి udaysplus.gov.in టైప్ చేసి సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న డైరెక్ట్ మనకు స్టూడెంట్ మాడ్యూల్ అనేది రావడం జరిగింది. ఒకవేళ మీకు స్టూడెంట్ మాడ్యూల్ రాకుండా ఉంటే ఆ మెనూలో స్టూడెంట్ మాడ్యూల్ దగ్గరికి వెళ్ళి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ స్టేట్ లాగిన్ అడుగుతుంది. మన స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ గో మీద క్లిక్ చేయాలి. గో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూజర్ నేమ్ అంటే డైస్ కోడ్, మనకు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి ఇక్కడ 2024-25 కరెంట్ అకాడమిక్ ఇయర్ కనిపిస్తుంది. దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత క్లోజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్కూల్ డాష్బోర్డ్ మీద సెలెక్ట్ అవ్వటం జరిగింది. ఈ స్కూల్ డాష్బోర్డ్ సెలెక్ట్ అయిన తర్వాత మనం ఇక్కడికి వస్తే ఇక్కడ మన ఫస్ట్ క్లాస్ సంబంధించి ఈ మొబైల్లో మనం కొంచెం జూమ్ చేసుకుంటే చిన్నదిగా చేసుకుంటే మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేది కనబడడం జరుగుతుంది. ఇక్కడ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ అనేది ఫస్ట్ క్లాస్కి ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ క్లాసెస్లో అన్నిట్లో కూడా మన ఇంపోర్ట్ ద్వారా మాత్రమే మన క్లాసుల్లోకి మన స్కూల్లోని తరగతుల్లోకి విద్యార్థులను యాడ్ చేసుకుంటాం. ఒక ఫస్ట్ క్లాస్ మాత్రమే యాడ్ స్టూడెంట్ ద్వారా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి యాడ్ స్టూడెంట్ కనిపిస్తూ ఉంది ఆప్షన్, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్, మిడిల్, లాస్ట్ నేము ఆ స్టూడెంట్కి సంబంధించిన యాజ్ పర్ స్కూల్ రికార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం ఆ విద్యార్థి యొక్క నేమ్ రాసుకుంటాము. జెండర్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చి స్టూడెంట్ స్టేట్ కోడ్ ఆప్షనల్, ఇది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి మదర్ నేము, ఫాదర్ నేము, నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఆధార్ కార్డులో ఎలా ఉందో నేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఇచ్చి సేవ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ క్లాస్లో విద్యార్థి యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొఫైల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ ప్రొఫైల్స్ని అప్డేట్ చేస్తే కంప్లీట్గా అడ్మిషన్ అనేది చేయడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేసిన తర్వాత మన కింద సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ద అబోవ్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి చేంజ్డ్ వన్స్ ఇట్ హ్యాస్ కన్ఫర్మ్డ్. సో ఇవి కరెక్ట్గా ఉన్నాయి లేదా మనం చెక్ చేసుకోవాలి. 4 డీటెయిల్స్ ఇవి కరెక్ట్గా ఉన్నట్లయితే మనం ఇక్కడ కన్ఫర్మ్ కనిపిస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు సెలెక్ట్ ఆల్ కనిపిస్తూ ఉంది. సో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే సెలెక్ట్ ఆల్ కనిపిస్తుంది. సెలెక్ట్ ఆల్ మీద సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ద స్టూడెంట్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ అండ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. అంటే విద్యార్థి మనం సేవ్ మాత్రమే చేయగలిగాము. సో ఫస్ట్ క్లాస్లోకి విద్యార్థి యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రొఫైల్స్ అనేది జీపీ, ఈపీ, ఎఫ్ఈ అనే ప్రొఫైల్స్ 3 ప్రొఫైల్స్ రావడం జరిగింది. ఈ 3 ప్రొఫైల్స్ని మనం ఓపెన్ చేసి కింద మనకు అప్డేట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి అప్డేట్ ఆప్షన్ అనేది లేదు. సో 3 ప్రొఫైల్స్ మనం అప్డేట్ చేసుకుంటే ఈ విద్యార్థికి సంబంధించి మనం అడ్మిషన్ కంప్లీట్ చేసినట్లు అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ క్లాస్లో ఒక విద్యార్థిని మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన స్కూల్లో ఒక విద్యార్థికి టీసీ ఇచ్చినట్లయితే ఆ విద్యార్థి మనం డ్రాప్ బాక్స్లో పెట్టాలంటే ఇంతకుముందు మనం ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మోడల్ ఆర్ మార్క్ డ్రాప్ అవుట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళి పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మన విద్యార్థిని మనం
టీసీ అనేది ఇచ్చి డ్రాప్ బాక్స్లో పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది పనిచేయడం లేదు. ఆల్టర్నేట్గా మన స్కూల్లో విద్యార్థి టీసీ ఇచ్చినప్పుడు ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్ని ఎట్లా పెట్టాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని కనిపిస్తూ ఉంది. ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రోగ్రెషన్ మాడ్యూల్ గో అని కనిపిస్తుంది. గో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన స్కూల్లో ఏ విద్యార్థికి అయితే మనం టీసీ ఇచ్చామో ఆ విద్యార్థి గత సంవత్సరం ఏ క్లాస్లో ఉన్నాడో ఆ క్లాస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. గో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ క్లాస్కి సంబంధించిన విద్యార్థులు ఇందులో ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆ విద్యార్థికి ఎదురుగా ఏ విద్యార్థికి మనం టీసీ ఇచ్చామో ఆ విద్యార్థికి ఎదురుగా కరెక్షన్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంది. కరెక్షన్ మీద క్లిక్ చేయాలి. కరెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్కూలింగ్ స్టేటస్ కనిపిస్తూ ఉంది. స్కూలింగ్ స్టేటస్ మీద క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనకి ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది. అప్డేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే స్టూడెంట్ రికార్డెడ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ విద్యార్థిని సక్సెస్ఫుల్గా మన యొక్క స్కూల్లోంచి డ్రాప్ బాక్స్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా మొదట ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్ళాలి. ఏ విద్యార్థికి అయితే మనం టీసీ ఇచ్చామో ఆ విద్యార్థి గత సంవత్సరం ఏ క్లాస్లో ఉన్నాడో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. గో మీద క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఆ విద్యార్థికి దగ్గర చివరిలో కరెక్షన్ రెడ్ మార్కులు కనిపిస్తుంది. కరెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్కూలింగ్ స్టేటస్లో లెఫ్ట్ విత్ టీసీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేస్తేనే ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రాప్ బాక్స్లో నుంచి విద్యార్థిని ఇంపోర్ట్ ద్వారా మన స్కూల్లోకి ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. విద్యార్థి టీసీ తీసుకొని మన స్కూల్లో వచ్చినప్పుడు ఆ విద్యార్థిని మన స్కూల్లో ఎలా చేర్చుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ఇంపోర్ట్ మాడ్యూల్ కనిపిస్తూ ఉంది. ఇంపోర్ట్ మాడ్యూల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేది ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్, ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్, డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ అని. మన స్కూల్లో విద్యార్థిని రెండు రకాలుగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే కింద మనకు డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ కనిపిస్తుంది. దాని మీద గో మీద క్లిక్ చేయాలి. గో మీద క్లిక్ చేసిన తర్వాత విద్యార్థి ఏ స్కూల్ నుంచి వచ్చాడో ఆ స్కూల్కి సంబంధించిన డైస్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే మన కింద డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా స్టేట్ సెలెక్ట్ చేసుకుని ఒకవేళ డైస్ కోడ్ మనకు తెలియనట్లయితే స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మండలం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ స్కూల్ మీద క్లిక్ చేస్తేనే ఆ మండలం సంబంధించిన ప్రతి స్కూల్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. వాటికి పక్కన మనకు డైస్ కోడ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ డైస్ కోడ్ని ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ స్కూల్లో డ్రాప్ బాక్స్లో పెట్టిన విద్యార్థులు మనకు కనిపిస్తారు. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఆ విద్యార్థి డైరెక్ట్గా మన స్కూల్ లాగిన్లోకి యూడిఎస్ ప్లస్లోకి రావడం జరుగుతుంది. ఇది ఒక విధానం. అంటే డ్రాప్ బాక్స్లోకి వెళ్ళడం, డైస్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. యాక్షన్ కింద ఇంపోర్ట్ కనిపిస్తుంది. ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తేనే ఆ విద్యార్థి ఆ స్కూల్లో డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థి మన స్కూల్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు రెండో విధానం వచ్చేసి ఇది కొంచెం లెంతీగా ఉందనుకుంటే సింపుల్గా పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్తో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ కనిపిస్తుంది. గో మీద క్లిక్ చేయాలి. గో మీద క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ మనం పెన్ నెంబర్ ఎంటర్ చేస్తాము, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము, గో మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మన పెన్ నెంబర్ తెలియనట్లయితే గెట్ పెన్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ, దాని మీద క్లిక్ చేసి మన పెన్ నెంబర్ని తెలుసుకోవచ్చు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మన పెన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ పెన్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయాలి. స్టూడెంట్ పెన్ నెంబర్ ఎంటర్ చేసాము, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసాము, గో మీద క్లిక్ చేయాలి. గో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తే ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చినట్టు, రెడ్ కలర్ వస్తే దాంట్లో ఎర్రర్ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాస్ ఏ క్లాస్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము, సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎప్పుడు మనం డేట్ ఆఫ్ అడ్మిషన్ చేసుకున్నామో ఆ డేట్ ఆఫ్ అడ్మిషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ విద్యార్థి మనకు స్కూల్లోకి యాడ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనం స్కూల్లో విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టచ్చు. తర్వాత విద్యార్థిని ఇంపోర్ట్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్లో విద్యార్థిని యాడ్ చేసుకోవచ్చు. కూడా కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మన మొబైల్లోనే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.